యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. భూభారతి చట్టం రైతులకు చుట్టమని కాంగ్రెస్ ప్రభుత్వం సగర్వంగా చెబుతోంది. అయితే ఈ చట్టం దాని అమలు తీరు మీద రైతుల్లో ప్రజల్లో అనేక రకాలైన సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం అండి. ముందుగా మాకు భూభారతి చట్టానికి ధరణికి ఉన్న తేడా ఏంటో చెప్పండి. భూభారతి 2025. సో ధరణి ఈ యొక్క ధరణిలో ఉన్న లోపాలని కవర్ చేయడం కోసం ఏర్పాటు చేసిందని భూభారతి చట్టం. సో ధరణిలో ఉన్నటువంటి లోపాలు, భూభారతిలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా నేర్చుకుందాం. సో ధరణిలో ఒకసారి మనం ధరణిలో నేమ్ ఇచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. సో అది ఎంఆర్ఓకి లేదు, ఆర్డీఓకి లేదు, కలెక్టర్ లేదు. ధరణిలో ఏ మార్పులు చేయాలనుకున్నా కంపల్సరీ కోర్టుకు వెళ్ళి చేసుకోవాలి. అంటే రైతులు, పేద రైతులు ప్రతి దానికి కోర్టుకు వెళ్ళడం అనేది చాలా సాధ్యమైన పని కాదు. అంటే వాళ్ళ పట్టా పాస్బుక్లో తప్పులు పడతాయి. ఒకరి పేరిట ఉన్న పట్ట పక్కల పేరిట పడుతుంది, వాళ్ళ యొక్క ఉన్నటువంటి భూమి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ చిన్న సమస్య కోసం వాళ్ళు కోర్టుకు వెళ్తే ఒక సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే ఈ మెయిన్ సమస్య ఇదే. దాంతోపాటు సాదా బైనామా ద్వారా భూములు అంటే ఏంటిది అంటే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినాయి. కానీ సాదా బైనామా ద్వారా అంటే తెల్ల కాగితం ద్వారా లేదా రిజిస్టర్ కాగితం ద్వారా లేదా మనము స్టాంప్ పేపర్ ద్వారా కొనుక్కున్నటువంటి భూములను మనము సాదా బైనామా భూములు అంటారు అనమాట. సాదా బైనామా భూములను రెగ్యులరైజ్ చేసుకొని సాదా బైనామాలో భూముల పొజిషన్లో దాదాపు తాతల తండ్రి యొక్క పేరు ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి భూమి డిస్ట్రిబ్యూషన్ అయింది. ఆ తర్వాత అతనికి కొడుకు అయింది. ఆ తర్వాత ఇప్పుడు మన్మడికైంది. కానీ ఇప్పుడు భూమిలో ఎవరి పేరు ఉంది? వాళ్ళ తండ్రి పేరు ఉంటుంది. వాళ్ళ తండ్రి యొక్క వంశం ఇట్లా వృక్షంలా ఇట్లా వేరేలాగా విస్తరించింది. కానీ అతని పేరు ఉన్నట్లయితే పొజిషన్లో ఉన్న వ్యక్తి వేరు, అతని పేరు వేరు. అంటే ఇక్కడ పొజిషన్లో ఉన్న వ్యక్తి పేరు కూడా ఈ యొక్క ధరణిలో డిస్ప్లే కాలేదు. అంటే అది చాలా డ్రాబ్యాక్. పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మన్మడు ఉన్నాడు, మన్మలు కాక 10 మంది మన్మలు ఉన్నారు. వాళ్ళ పేరిట ఎక్కడ భూమి లేదు. నెక్స్ట్ ఇంకొకరిని ఆక్రమించుకున్నాడంటే దాన్ని ఏ విధంగా సవరించాలి? అది చాలా సిద్ధమైన సమస్య. అందువల్ల ఈ సాదా బైనామా ద్వారా కొనుగోలు పొజిషన్ ఎవరైనా కొనుగోలు కావచ్చు, లేదా సాదా బైనామా ట్రాన్స్లేషన్స్ కావచ్చు, లేదా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో వచ్చినటువంటి ప్రాసెస్లు కావచ్చు, ఆస్తుల పంపకాల ద్వారా వచ్చినాయి కావచ్చు, డీడ్ ద్వారా వచ్చినాయి కావచ్చు, గిఫ్ట్ ద్వారా వచ్చినాయి, ఏదైనా కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా భూముల పేర్ల మీద లేవు. అంటే రిజిస్ట్రేషన్లో లేవు. అంటే అది చాలా పెద్ద సమస్య. అది ఇప్పుడు దాదాపు 9 లక్షల ఎకరాలు తెలంగాణలో ఈ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూనే ఉన్నది. తర్వాత వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఈ 3 సమస్యల మీద మాత్రమే ఇప్పుడు ఈ భూభారతి చట్టము భూభారతి 2025 అనేది హైలైట్ చేయడం జరిగింది. అప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి ఈ యొక్క భూభారతి చట్టం ఉన్నప్పుడు ధరణిని గంగలో కలిపేద్దాము, మీ యొక్క భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి 100 సంవత్సరాల దాకా కాపాడుకుందాం అనేటువంటి ఒక స్లోగన్తో రావడం జరిగింది. ఇది జరుగుతుంది అంటే పబ్లిక్కు అంటే పేద రైతులకు చాలా మంచి మాటని చెప్పచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ల విషయాలు కూడా తెలంగాణ గవర్నమెంట్లో చాలా మంచి మార్పులు జరిగినాయి. వాటిని అనుసరిస్తూ ఇంకా ఏమవసరమో అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క భూభారతి చట్టం అనేది మనకు సెక్షన్ 4 క్లాస్ 5 ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి పొజిషన్లో ఉన్నాడైతే ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఆ భూమి పేరిట అతని పేరిట ఉంచాలి. అంటే ఒక పొజిషన్ కాలం అని ఉంటుంది అనమాట. అంటే అనుభవదారుడు కాలం అంటారు. అదే ధరణిలో అనుభవదారుడు కాలం లేదు. ఎవరైతే పట్టాదారుడు ఉన్నాడో ఆ పట్టాదారుడు కాలం మాత్రమే ఉండేది, అనుభవదారుడు కాలం లేకపోయేది. ఈ అనుభవదారుడు కాలం లేకపోవడం వల్ల ఆ పంట పండించుకుంటున్నా అతని పొజిషన్లో ఉన్నా అతని పేరు ఎక్కడ కనబడదు. సో అతనికి ఈ యొక్క కేసీఆర్ ఇచ్చేటువంటి డబ్బులు కూడా రావు, ఎందుకంటే అతని పేరు లేదు. డౌట్ లాయర్ గారు, మరి కౌలుకు తీసుకునే వాళ్ళు అక్కడ పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏమైనా హక్కులు వచ్చే అవకాశం ఉంది? కౌలుకు తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ పొజిషన్లో లేవు, ఇప్పుడు ఈ ధరణిలో లేవు. కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత కౌలుదారులకు కూడా ఇవ్వాలి అనేటువంటి పొజిషన్ అనుకుంటున్నారు ఇక్కడ భూభారతి చట్టంలో. ముందు ఈ కౌలుదారుడు కంటే ఎక్కువ అసలు ఓనర్లకే పేర్లు లేవు. ఎందుకంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి ఎప్పుడైతే మనము ఏది ఈ యొక్క అసైన్మెంట్ భూములన్నీ ఉన్నాయి, అసైన్మెంట్ భూములు వేరే ట్రాన్స్ఫర్లు కావు. సో ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఈ యొక్క నెక్స్ట్ పొజిషన్లో ఉన్న వీళ్ళకి రాకపోయేసరికంటే వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు. మన తెలంగాణలో అసైన్మెంట్ భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి. పేదలకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మట్టుకు పంచింది. సో ఆ భూములన్నీ కూడా వాళ్ళ పేరు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో ఇప్పుడు ఎవరైతే
పొజిషన్లో ఉన్నారో, వాళ్ళ అనుభవదారులు ఉన్నారో, అనుభవదారుల పేర్లు కూడా అందులో ఉన్నట్లయితే ఏదో రోజు కన్నా ఒకరోజు వాళ్ళకు పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా నెక్స్ట్ నేను నా భూమిని సగర్వంగా చెప్పుకోవచ్చు. వేరే వాళ్ళ యొక్క పిల్లలకు కానీ వాళ్ళ యొక్క వారసులకు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 6 ఇదేం చెప్పగలిగేస్తుంది అంటే మనకు ప్రత్యేకంగా సాదా బైనామా భూములు అనుకున్నాం మనం ఇంతకుముందు. సాదా బైనామాలు అంటే తెల్ల కాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములు, లేదా స్టాంప్ పేపర్ల మీద కొనుగోలు చేసిన భూములు, నోటి మాట ద్వారా కూడా కొనుగోలు చేసిన భూములు. ఇంతకుముందు నోటి మాట అనుకుంటే ఈ భూమి నాది, దీనికోసం 5 ఎకరాల భూమి కొనుక్కున్నాను, ఇక 4 పెద్ద మనుషులు ఉన్నారని ఒక తెల్ల కాగితమే రాసుకునేవాళ్ళు. కొంతమంది రాసుకునే వాళ్ళు కూడా కాదు, నోటి మాట కోసం ఉండేవాళ్ళు. అంటే ఆ మాట మీద నిలబడేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు నా మాట మీద ఎవరు నిలబడట్లేదు. ఆ సాదా బైనామాలు ఉన్న లెక్కలు చేసుకోవట్లేదు, స్టాంప్ పేపర్లు ఉన్న లెక్క చేసుకోవట్లేదు. కాబట్టి ఈ భూములను రెగ్యులరైజ్ చేయకుండా అతన్నే ఎంతకాలం ఉంచుతాం. సో దాన్ని రెగ్యులరైజేషన్ కోసము ఇప్పుడు మనకు భూభారతి చట్టంలో వెసులుబాటు దొరికింది. రెగ్యులరైజ్ చేయడం అంటే ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత మనకు భూభారతి చట్టం అనేది మనం 14th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే అన్ని జిల్లాలలో ఇంకా స్టార్ట్ కాలేదు. ఫుల్ ప్లెజ్డ్గా 2nd జూన్ నుంచి తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. అప్పుడు ఈ యొక్క భూభారతి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ సాదా బైనామా భూములు పబ్లిక్లో కూడా ఈ యొక్క రెగ్యులరైజేషన్ అయితే, ఆ రెగ్యులరైజేషన్ ద్వారా పట్టా పాస్బుక్లు వస్తే రైతుల కళ్ళల్లో చాలా ఆనందం ఉంటుంది. సో దానికంటే ఆనందం ఇంకెవరికి ఉండదు. అంటే ఇంకా కొందరు ఏమనుకుంటున్నారు, ఈ పట్టాలు వచ్చినట్టయితే రెగ్యులర్ పట్టాలు వస్తాయి అనుకుంటారు. సాదా బైనామా పట్టాలే వచ్చినా వాళ్ళ పేరిట పట్టాలు వస్తాయి. సో మనకి ఇది చాలా ముఖ్యమైనది. మళ్ళీ రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చినటువంటి స్టాంపులు అని రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చినటువంటి భూములు కానీ వాళ్ళ పేరిట అయితే. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఈ యొక్క ఏదైతే ధరణిలో ఉందో, ధరణిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే, లేదా పట్టా పాస్బుక్ ఇతనికి రాలేదు అనుకున్నా, పట్టా పాస్బుక్లో తప్పు పడ్డది అనుకున్నా, లేదా పహానీ నకల్లో తప్పులు పడ్డాయి అనుకున్నా, సో ఈ యొక్క పట్టా పాస్బుక్ని వేరే పేరు మార్చాలనుకున్నా ఎవరికి అధికారం లేదు. కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఈ 3 స్థాయిలలో వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళకు అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే చిన్న సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారే పరిష్కరించేసేస్తారు. అంటే దానికి ఒక మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలా, 7 రోజుల్లో అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే 30 రోజులలో పూర్తిగా చేయాలనేటువంటి రిస్ట్రిక్షన్తో సహా చేయడం జరిగింది. లాయర్ గారు, నిజంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా భూ సమస్యలు, భూ వివాదాలను, భూ సమస్యలను పరిష్కరించడానికి ఏకంగా అధికారులే రైతుల వద్దకు వెళ్ళి పరిష్కరించడం, అది కూడా నిర్ణీత కాల వ్యవధిలో, చాలా గొప్ప విషయం. కానీ ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏంటంటే ఈ యొక్క రైతులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్న తర్వాత 1000 రూపాయలు కట్టుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్ లెక్కి అలానే ఆ తర్వాత కోర్టుకు పోవాలనేటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని అదంతా ఉండకుండా పబ్లిక్ అంటే రైతులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క ప్రభుత్వమే రైతుల వద్దకు వెళ్తుంది. రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని అక్కడనే ఈ యొక్క ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఆన్లైన్ ఆర్ఓఆర్ రికార్డు పద్ధతి పాటిస్తున్నారు. ఇంతకుముందు ఆర్ఓఆర్ చట్టం అనేది మనకు ఉండేది. ఆర్ఓఆర్లో రికార్డులో ఎక్కించుకునే వాళ్ళు, దాంతో చేసేవాళ్ళు. 1B ఉండేది, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ ఈ యొక్క ఆర్ఓఆర్ అనేది ఆన్లైన్ సిస్టమ్ అనేది ఈ యొక్క భూభారతిలో వస్తుందన్నమాట. ఈ భూభారతిలో ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ యొక్క ఆ ఊర్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ఆర్ఓఆర్లోకి ఎక్కిందంటే, ఈ ఆర్ఓఆర్లో లేదా రెగ్యులరైజ్ చేసిన భూములు ఉన్నాయనుకో, దానికి ఎంఆర్ఓ గారి పూర్తి అధికారి. అతను ఎవరికైనా ఆ పట్టా పాస్ చేసేయచ్చు. అంతేలేదు, ఒకవేళ రెగ్యులరైజ్ కాలేదు అట్లాంటప్పుడు వాళ్ళు ఆర్డీఓకి అప్లికేషన్ ఫామ్ చేసుకొని పోవాలి. ఆర్డీఓ గారికి 60 days టైం లోపల కంప్లీట్ చేయాలి. లేదు అప్పటికి కూడా ఆర్డీఓతో కూడా అయ్యే పరిస్థితి లేదు, కలెక్టర్ దక్కపోవచ్చు. సో కలెక్టర్తో కూడా కాలేదు, అప్పుడు మనం కోర్టుకు సంప్రదించాలి. కానీ ఈ యొక్క ఏదైతే ధరణి ఉందో ధరణిలో ఎక్కడ అవకాశం లేకుండా ప్రతిదానికి కోర్టుకే వెళ్ళాల్సిన అవసరం ఉండేది. అందుకోసం చాలా 2 లక్షల యొక్క కేసులు దాదాపు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. దీనికి ఈ యొక్క ధరణి వల్ల. సో ఇప్పుడు మనం హైకోర్టులో ఉంటున్నాం, ప్రతిరోజు ఆ కేసులు లిస్టు కాక రైతులు పడే బాధలు మేము డైరెక్ట్గా స్వయంగా చూస్తున్నాం. నా దగ్గర ఉన్నటువంటి క్లయింట్ 2023లో వేసిన కేసు ఇప్పటికి కూడా బెంచ్కి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే విపరీతమైన కేసులు, వాళ్ళకు సమాధానం చెప్పలేని పరిస్థితి. సో కాబట్టి ఇట్లాంటి పరిష్కారం అంతా కూడా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటే తప్పకుండా 60 to 70% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడనే సాల్వ్ అవుతాయి. కాకపోతే వాళ్ళని అవినీతిని నిరోధించే శక్తి మాత్రం గవర్నమెంట్కి ఉండాలి, లేకపోతే అది ఇంకొక ట్రాక్ పోతుంది.
సో ఇంకో ట్రాక్ పోతుంది. కాబట్టి అవినీతి రాకుండా ఎవరిది కాకుండా భూములు వాళ్ళకి వచ్చేటట్టు ఎంఆర్ఓని ఆర్డీఓని కలెక్టర్లను బాధ్యతగా చేస్తే తప్పకుండా జరుగుతాయి. ఇంతకాలము దాదాపు గత 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనకు ఈ యొక్క సాదా బైనామాల ద్వారా భూములు, అలాగే పొజిషన్లో ఉన్నటువంటి భూములు, పొజిషన్లో ఉన్న భూములకు ఎవరికి వాళ్ళకు చూసుకొని వీళ్ళు గ్రామాలకు వెళ్ళినప్పుడు పొజిషన్లో ఎవరున్నారు అని ఎంక్వైరీ చేయాలి. దాన్ని పంచనామా అంటారు. పంచనామా ఎంక్వైరీ చేసి ఆ ఊర్లో ఉన్న పంచాయత్ సెక్రటరీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేదా ఆ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలతో ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ యొక్క నైబర్స్ ఉంటారు కదా వాళ్ళ నైబర్స్ తీసుకొని సర్వే రిపోర్ట్స్ తీసుకొని వీళ్ళకి కేటాయించినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ధరణికి భూభారతికి ఉన్న చట్టం అనగానే చాలా చిన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇది చాలా పెద్ద టాపిక్, మనం మాట్లాడుకుంటే గంటలు కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మేజర్ ఏంటి అంటే తీసుకుంటే మనం 3 విషయాలు తీసుకున్నాం. ఒకటి, ధరణిలో ఎలాంటి మార్పులు చేయరాదు, భూభారతిలో చేయొచ్చు. ధరణిలో చేసే అధికారము కోర్టుకే ఉంది, కానీ ఇక్కడ ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్లకు ఉంది. అలాగే ధరణిలో చేయాలంటే 1000 అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ప్రతి వ్యక్తి మనకు తిరగాలి, కానీ ఇక్కడ అధికారులే ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పడం బాగానే ఉంది, ఇది ఇంప్లిమెంటేషన్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ స్థాయిలో ఉంది, ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుందాము. సో ఇంప్లిమెంట్ అయితే రైతులు అంతకంటే ఆనందపడేది ఇంకేముండదు. లాయర్ గారు, ఇప్పుడు మనందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, అలాగే భూభారతి చట్టం ప్రకారం భూధార్ కార్డులను ఇవ్వబోతున్నారు. అలాగే 4 చోట్ల ఒక వ్యక్తికి భూమి ఉంటే 4 చోట్ల భూధార్ కార్డులు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు ఈ భూధార్ కార్డుల వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎస్, అంటే మనిషికి ఇప్పుడు ఒక రికగ్నేషన్ ఉంది. ఇప్పుడు మనము నీవెవరు అంటే నా పేరు స్వరూప అని మీరు ఒక ఆధార్ కార్డు చూపిస్తున్నారు. అలాగే ఈ భూమి ఎవరిది అంటే పల్లెటూళ్ళలో అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు, కానీ ఆ భూమికి ఉన్న నక్ష ప్రకారంగా దానికి ఒక కార్డు ఇస్తే దాని భూధార్ కార్డ్ అని పేరు పెట్టారు. ఆ కార్డు ఇచ్చి ఆ కార్డు ద్వారా ఈ యొక్క భూమి ఫలానా వ్యక్తిది అనేది డిజిటల్ ఎక్కడ కొట్టుకుని చూసుకున్నా ఏర్పడుతుంది. దానికి బార్డర్స్ ఏమేమి ఉన్నాయి, దాని నైబర్స్ ఎవరెవరు ఉన్నారు, దానికి హద్దులు ఏంటి అనేది కూడా ఆ కార్డు ద్వారా మనకు తెలిసిపోవాలనుకుంటున్నాం. సో ఇట్లా ఈ విధంగా ఈ భూధార్ కార్డ్స్ అనేవి వస్తే రైతులకు ఈ యొక్క భూముల వల్ల ఎవరు కూడా అక్రమంగా ఆక్రమించుకోవడాలు, లేదా పెద్దలు అంటే సాధారణంగా తిమింగలాలు ఉంటారు, వాళ్ళ యొక్క ల్యాండ్స్ని వీళ్ళు కబ్జాలు చేసుకోవడాలు, లేదా అక్రమంగా డబల్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండడాలు, ఇవన్నిటికీ సొల్యూషన్ అది భూధార్ కార్డ్ అవుతుంది. అంటే ఆ భూధార్ కార్డ్ వస్తే ఈ యొక్క పబ్లిక్ యొక్క అక్రమంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ యొక్క ల్యాండ్స్లలో కాకుండా మనము ఇందులో మళ్ళీ 2 రకాలుగా విభజించారు. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ సెపరేటు, ఇక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సెపరేటు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు కూడా ఇప్పుడు మనకు పల్లెటూళ్ళలో మనకు ఇండ్లు ఉన్నాయని చెప్పడానికి ఏంది ఒక చిన్న రసీదు, ఆ రసీదు తప్ప మనకి గ్రామం రసీదు తప్ప ఏం లేదు. దానికి కూడా ఒక కార్డ్స్ ఇచ్చి ఈ ఇల్లు ఫలానా వ్యక్తిది అని చెప్పి చూపడం కోసము చేస్తుంది. ఈ ప్రయత్నం అనేది చాలా మంచి ప్రయత్నం అని మనం ఆస్వాదించవచ్చు. లాయర్ గారు, ఫైనల్గా ఒక్క క్వశ్చన్. గత ప్రభుత్వం ఏమో ధరణిని తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం ఏమో భూభారతి 2025ని తీసుకొచ్చింది. ఇప్పుడు రేపు ఇంకొక ప్రభుత్వం వస్తే ఇంకొక చట్టాన్ని ఇంకొక పథకాన్ని తీసుకువస్తూ పోతూ ఉంటే ఇలాగా రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొలవా? అసలు వాళ్ళ సమస్యలకి శాశ్వత పరిష్కారం అనేది లభించే అవకాశం ఉంటుందా? చూడండి, పబ్లిక్ కావాల్సింది వాళ్ళ యొక్క సొల్యూషన్. అందులో ఉన్న డిమెరిట్స్ని మెరిట్స్ కోసం మాత్రమే ఈ యొక్క భూభారతి చట్టం తీసుకొచ్చారు. అంతేగాని భూభారతి చట్టం తీసుకురావాలని కాదు. అందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ భూభారతి చట్టం తీసుకోవాల్సిన అవసరం లేకపోయేది. అంటే ఈ భూభారతి ద్వారా పబ్లిక్ అన్ని రకాల సొల్యూషన్స్ వస్తాయి. అంటే భూభారతి ద్వారా ఈ రైతులకు వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినట్లయితే ఇంకొక ఆస్వాదించారు, అవసరం లేదంటారు. ఒకవేళ ఏదైతే ఈ భూభారతిలో కూడా లోపాలు ఉన్నాయి, అక్రమంగా వీళ్ళందరూ అధికారులు అందరూ దోచుకుంటున్నారు అన్నప్పుడు తప్పని పరిస్థితి మార్చాల్సి వస్తుంది. అంతేగాని ఇదంతా కూడా పబ్లిక్ యొక్క లేదా రైతుల యొక్క యోగక్షేమం కోసం ఏర్పడేటువంటి యొక్క ప్లానే కానీ అంత తప్ప వేరేది కాదు. ఈ చట్టాలన్నిటి వచ్చేటప్పుడు కూడా ప్రజల యోగక్షేమం గురించి పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ఇంతకుముందు వ్యవస్థలో వేరే చట్టాలు ఉండేటివి. అంతకుముందు పాతకాలంలో ఈ భూమి ఇక్కడి నుంచి అక్కడ నాదే అంటే నాదే అంతే, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేవు. సో ఆ తర్వాత ఏమైనాయి, పహనీలు నహలు తీసుకున్నాం, ఆ తర్వాత పట్టా పాస్బుక్లు తీసుకున్నాం, ఆ తర్వాత కేసీఆర్ పేరులో ఒక గ్రీన్ కార్డు వచ్చింది. అంతకుముందు 2 కార్డులు ఉంటుండే, టైటిల్ డీడ్ ఉంటుండే, పట్టా పాస్బుక్ ఉంటుండే. ఇప్పుడు మనకు భూధార్ కార్డులు వస్తాయి అనుకుంటున్నాం. అంటే సో మంచి జరుగుతుంది అన్నప్పుడు మనము దాన్ని వెల్కమ్ మన యొక్క ఆహ్వానించాలి. దానికోసమే మన ప్రయత్నము. సో ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకొని ప్రజల యోగక్షేమము, రైతుల యోగక్షేమము కోరుకున్నదంటే అంతకంటే ఇంకేం లేదు. భూభారతి చట్టం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు. థ్యాంక్ యూ అండి.